చెప్పుకోకపోతే వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇళ్ళు కట్టించాలి, వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలనేటువంటి విషయంలోనే మన పార్టీ పోరాడుతుంది. మనకి ఎవరితోనూ వ్యక్తిగత వివాదం లేదు. ఇది వ్యక్తిగత వివాదం కాదు, శ్రీనివాసరావుకి రామకృష్ణరావు గారికి మధ్య వివాదం కాదు. ఈ రోజు కూడా మన పోరాటం వాళ్ళ ఇళ్ళు తిరిగి పునర్నిర్మించాలి, వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి. ఆ పోరాటం మాత్రం కొనసాగుతుంది, ఎవరు దాన్ని ఆపలేరు. అది ప్రభుత్వ బాధ్యత. అందుకని ఈ ఉండి నియోజకవర్గం జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపి వాళ్ళందరికీ కూడా తిరిగి ఇళ్ళు కేటాయించి ఇళ్ళు కట్టేవాలి. నేను చెప్పింది అంటే ఆ రోజు ఎక్కడైతే కోలుకొట్టారో అక్కడ ఇల్లు కట్టించేవాడు. వాళ్ళ ప్రత్యామ్నాయం ఇవ్వకుండా ఎలా కోలుకొడతారు ఇల్లు? బుల్డోజర్ సంస్కృతి ఏమిటి? వాళ్ళు ఆహాకారాలు, గర్భిణీ స్త్రీలు, ఒక ఆమె చనిపోయింది. చనిపోవడానికి కారణం ఏమిటి? వీళ్ళు తెచ్చి నోటీస్ ఇచ్చారు, అక్కడే గుండెగా చనిపోయింది. చనిపోయిన 3 రోజుల తర్వాత ఖాళీ చేస్తలేదు, మళ్ళీ ఆమె పేరుతో నోటీస్ తెచ్చి ఇచ్చారు. ఏమంటారు దీన్ని? ఒంటరి మహిళలు, 2 చిన్న పిల్లలు, వాళ్ళు అడ్డం వచ్చి పడిపోతే పక్కి లాగు పడేసి సామాను తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే చెన్నై తీసుకుపోయి రోడ్డు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఎండలో ఉన్నారు. మన పార్టీ వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించి అన్నం పెట్టి వీళ్ళందరినీ కాపాడాలని చెప్పని ఒక ఊళ్ళో కాదు, పాలకోడేరు ఒక ఊరు నేను వెళ్ళాను. కానీ దాదాపు 10-12 గ్రామాల్లో 4 మండలాలు ఎక్కడ రాష్ట్రంలో జరగని విధంగా విధ్వంసం అక్కడ జరుగుతుంటే ప్రభుత్వం ఎలా మౌనంగా ఉంటుంది? ఇల్లు కట్టిస్తారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది, పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. కాలువ గట్లు వేసుకుంటారు. లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో 3000 మందికి పట్టాలు ఇస్తున్నాం, మీరు కాలువ గట్ల మీద ఉన్న, రోడ్డు పక్కన ఉన్న, ప్రభుత్వ భూమిలో ఉన్న, ఈవెన్ రైల్వే స్థలంలో ఉన్నా సరే మీ అందరికి నేను ఇల్లు కట్టించేస్తానని చెబుతున్నారు. మరి ఆ సూత్రం అక్కడ అప్లై అవ్వదా? ఉండిలో వాళ్ళ ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళని ఎలా తొలగిస్తారు, ఎలా విధుపాలు? అంతా సామాన్యుడు. పోనీ ఇదే సూత్రం అందరికి వర్తిస్తున్నారా? ఆ పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో భూస్వాములు ఆక్రమించుకొని వాళ్ళు పంటలు పండిస్తుంటే వాళ్ళ గురించి ప్రస్తావన. ప్రభుత్వ స్థలంలో పెద్ద భవనాలు కట్టిస్తే ఇక్కడ బంధువులు ఉన్నారు, అందులో ఆ పేరుతో సహా మన వాళ్ళు జిల్లా వాళ్ళు చెప్పారు బహిరంగంగా. అక్కడ వాళ్ళ మీదనే చర్యలు ఉండవు. అంటే సంపన్నులకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయం. ఇప్పుడు సంస్కృతి ఇది చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీ కాదు ఇది, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ప్రజాస్వామ్య భావాలని, ప్రజలు మానవత్వం కలిగిన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు జరిగిన ప్రమాదం. అందుకు వాళ్ళు బయటికి మాట్లాడకపోవచ్చు. అందువల్ల మన పోరాటం వ్యక్తులతో కాదు, మన పోరాటం అక్కడ పేదలకు న్యాయం జరగాలి, వాళ్ళకి తిరిగి ఆశ్రయం కల్పించాలి, ఇల్లు కట్టించాలి. దానికోసం ఈ పోరాటం ఎన్ని నిర్బంధాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎంత దాడి జరిగినా ఆపేది లేదు. దానికోసం కొనసాగిస్తాం ఆ పోరాటాన్ని మాత్రం.